హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన న్యూ వీడియో వచ్చేసి అబౌట్ యూట్యూబ్ హ్యాండిల్స్. ఓకే, అసలు యూట్యూబ్ హ్యాండిల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు అని అనుకుంటున్నారా? ఓకే, ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుందాం పదండి. యూట్యూబ్ హ్యాండిల్స్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మన ఛానల్ యూట్యూబ్ ఒక ఛానల్ ఉంది మనకి. అది ఒక ఛానల్ ఐడి మనం సెర్చ్ బార్లో టైప్ చేయగానే మన ఎగ్జాక్ట్ మన ఛానల్ టాప్ లిస్ట్లో రావడానికి ఈ యొక్క ఐడెంటిఫికేషన్, దాని యొక్క ఐడి, స్పెసిఫిక్ ఐడి ఉంటేనే అది అక్కడ వస్తుంది. సో ఆ యొక్క ఐడిని మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవడానికి వచ్చిన ఆప్షనే యూట్యూబ్ హ్యాండిల్. ఈ యూట్యూబ్ హ్యాండిల్ సంథింగ్ ఎక్సెట్రా అని పెట్టుకోవచ్చు మనం. సో అది యూనిక్ ఐడి అని ఉండాలి, ఎవరిది వాళ్ళకి సిమిలర్ ఐడి ఉండకుండా ఉండాలి. సో మనం వెంటనే ఎవరైనా టైప్ చేయగానే మన ఛానల్ అనేది సర్చ్ బార్లో టాప్ లిస్ట్లో వస్తుంది. సో ఈ యొక్క యూట్యూబ్ హ్యాండిల్ మెసేజ్ అనేది ఎవ్రీ మెయిల్కి, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి అందరికీ వచ్చింది. బట్ దాని యొక్క ఎలిజిబుల్ ఐడి క్రియేట్ చేసుకునేది అనేది ఇంకా కొంతమందికి రాదు. ఎవరికి అంటే ఈ యొక్క సబ్స్క్రైబర్స్ బిలో 1000 ఉన్న వాళ్ళకి. సో ఇంకా వాళ్ళంటి వాళ్ళకి యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఎనేబుల్ కాలేదు. మోర్ దెన్ 1000 అబోవ్ ఉన్న సబ్స్క్రైబర్స్కి మాత్రం యూట్యూబ్ హ్యాండిల్ అందరికీ ఎనేబుల్ అయింది. ఆ మెసేజ్ ఏంటి అంటే, వీఆర్ రైటింగ్ టు లెట్ యూ నో దట్ ఓవర్ ద కమింగ్ వీక్స్ యూట్యూబ్ విల్ ఇంట్రడ్యూస్ హ్యాండిల్స్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ టు ఫైండ్ అండ్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్. యువర్ హ్యాండిల్ విల్ బీ యూనిక్ టు యువర్ ఛానల్ అండ్ విల్ బీ హౌ పీపుల్ మెన్షన్ యూ ఇన్ కామెంట్స్, కమ్యూనిటీ పోస్ట్ అండ్ మోర్. ఇక్కడ ఏముంటుంది అంటే, ఐడి వచ్చేసి యూనిక్ ఉండాలంటుంది. అండ్ అలాగే ఎవరైనా ఐడిని మనం సెర్చ్ చేయగానే కమ్యూనిటీ గైడ్ ప్రకారం అందరికీ వచ్చేలాగా ఉండాలంటుంది. సో స్పెసిఫిక్ యూనిక్ ఐడి ఉండాలంటుంది. అండ్ అలాగే ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ థర్డ్ లైన్ నుంచి ఉంది చూడండి. యూ విల్ రిసీవ్ అనదర్ ఈమెయిల్ అండ్ నోటిఫికేషన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో వెన్ యూ ఆర్ ఏబుల్ టు చూస్ యువర్స్. అండ్ ఇక్కడ ఈ లైన్స్ ఏమంటున్నాయంటే, మనకు ఎప్పుడైతే ఎలిజిబుల్ వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దానికి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు మనకి ఈ యొక్క యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న కింది లైన్స్ ఏమంటున్నాయంటే, మనకు ఆల్రెడీ పర్సనలైజ్డ్ యూఆర్ఎల్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి ఉంటే ఆ యొక్క యూఆర్ఎల్ మన యొక్క యూట్యూబ్ హ్యాండిల్ లాగా క్రియేట్ అవుతుంది అని చెప్తుంది. అలాగే ఏంటి అంటే, మనకు ఒకవేళ యూట్యూబ్ హ్యాండిల్ లేకపోతే, పర్సనలైజ్డ్ యూఆర్ఎల్ లేకపోతే మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటుంది. అలాగే వాళ్ళు రిజర్వ్ చేసిన యూట్యూబ్ హ్యాండిల్ని మనకు నచ్చకపోతే దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ పారా వచ్చేసి ఏమంటుంది అంటే, 14 నవంబర్ 2022 నుంచి ఎవరైతే మన యొక్క యూట్యూబ్ హ్యాండిల్స్ క్లియర్ చేసుకోలేమో అప్పటి నుంచి ఆ యొక్క యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుందని చెప్తుంది. ఒకవేళ మనకు ఐడి నచ్చకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. అది ఎక్కడ అంటే యూట్యూబ్ స్టూడియోలో చేంజ్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఉంది. ఒక యూట్యూబ్ స్టూడియోలో చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అది ఎలా అంటే, యూట్యూబ్ స్టూడియోలో క్రోమ్లో మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో లాస్ట్ సెకండ్ 1 వచ్చింది కదా, దాంట్లో ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కస్టమైజేషన్, ఈ ఛానల్ కస్టమైజేషన్ అని వస్తుంది. దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నేమ్, డిస్క్రిప్షన్, హ్యాండిల్ అని ఉంటుంది. అక్కడ హ్యాండిల్ మధ్యలో ఉంది చూడండి, అక్కడ మన యూట్యూబ్ హ్యాండిల్ అనేది మనకు కావాల్సింది, ఇష్టమైంది క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ యూట్యూబ్ హ్యాండిల్స్. సో ఇలా మనం ఇష్టమైన ఐడిని, యూనిక్ ఐడిని క్రియేట్ చేసుకుంటే అది మన ఛానల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వ్యూవర్స్కి అండ్ ఆడియన్స్కి కూడా చాలామందికి మన ఐడి సెర్చ్ చేయగానే టాప్ లిస్ట్లో అందరికీ ఫస్ట్ మన ఛానల్ చూపిస్తుంది. సో దీనివల్ల మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.